So today topic is group theory. So group theory and a set of elements is called group G. It's represented as a G, which obeys the following rules. అంటే ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నదాన్ని గ్రూప్ అని అంటారు. ఇవి కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్లో మొదట వచ్చేది క్లోజర్ రూల్ని ఫాలో అవ్వాలి. క్లోజర్ రూల్ అంటే ఏంటి? జీ అంటే నేను చెప్పాను కదా గ్రూప్ అని. ఇప్పుడు ఆ జీలోని సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ ఎలిమెంట్స్ ఇక్కడ నెంబర్స్లో నేను రిప్రజెంట్ చేశాను 0 1 2 3 4 5. సో ఈ నెంబర్స్ని ఎలిమెంట్స్ అనుకోండి కాసేపు. ఈ జీ అనేది గ్రూప్ అనాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పాను. దాంట్లో ఫస్ట్ వన్ క్లోజర్ రూల్. అసలు క్లోజర్ రూల్ అంటే ఏంటంటే, ఈ గ్రూప్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా 0 1 2 3, ఏదైనా రెండు ఎలిమెంట్స్ తీసుకొని వాటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్ కూడా, రిజల్టెంట్ ఎలిమెంట్ కూడా అదే గ్రూప్ది అయి ఉండాలి. సో 1 × 2 = నాకు వచ్చింది 3 అనేది కూడా అదే గ్రూప్లో ఉంది. 2 × 3 = 6 కూడా అదే గ్రూప్లో ఉంది. సో 3 బిలాంగ్స్ టు, సో ఆ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ పేరు బిలాంగ్స్ అనమాట, బిలాంగ్స్ టు జీ. సో 6 ఆల్సో బిలాంగ్స్ టు జీ. దాన్ని అలా ఉంటే దాన్ని క్లోజర్ రూల్ అంటారు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నెంబర్స్ తీసేసాను, నేను ఎలిమెంట్స్ పెట్టాను ABCD. సో A × B = C. ఓకే, B × C = D. ఓకే, సో C అండ్ D రెండు దేంట్లో ఉన్నాయి? G అనే దాంట్లోనే ఉన్నాయి. సో C బిలాంగ్స్ టు G అండ్ D బిలాంగ్స్ టు ద G. సో రెండు జీలో ఉన్నాయి అంటే అదే గ్రూప్లో ఉన్నాయి. దాన్నే క్లోజర్ రూల్ అంటారు. సో క్లోజర్ రూల్ అంటే ఏం లేదు, ఏదైనా రెండు ఎలిమెంట్స్ తీసుకొని లేకపోతే రెండు ఆపరేషన్స్ తీసుకుని అవి చేస్తే రిజల్టెంట్ వచ్చిన ఆపరేషన్ అనేది కూడా అదే గ్రూప్కి చెందినది అయి ఉండాలి. అలా ఉండడాన్ని క్లోజర్ రూల్ అంటారు. సో మనం డైరెక్ట్గా ఒక ప్రాక్టికల్ సెక్షన్కి వెళ్దాం. C2V అనేది ఒక గ్రూప్. ఆ గ్రూప్లో C2 σxz, దాన్నే మనం σV అంటాము. σyz దాన్నే σV' అంటాం. ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఆర్ ఆపరేషన్స్ ఎలాగైనా అనుకోవచ్చు, ఎలిమెంట్స్ అయినా అనుకోవచ్చు, ఆపరేషన్స్ అయినా అనుకోవచ్చు. నేను ఈ C2 యొక్క ఆర్డర్ వచ్చి H అంటే ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్ 4, అది పక్కన పెట్టండి 4. C2 × σV ఈ రెండు తీసుకున్నా. C2 × σV. σV అంటే σxz σV అంటారు. ఆల్రెడీ ఇక్కడ రాశాను. σxz అన్న σV అన్న ఒకటే. సో నేను C2 అండ్ σV తీసుకున్నాను. రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాను లేకపోతే రెండు ఆపరేషన్స్ తీసుకున్నాను. ఆ ఆపరేషన్స్ చేశాను. చూడండి, నేను హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నాను, వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాను. వాటర్ మాలిక్యూల్ మీద C2 అనే ఆపరేషన్ చేశాను. అప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ మీద మళ్ళీ σV చేశాను. అప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ని దీని నుంచి దీనికి ఎలా తీసుకురాగలం? డైరెక్ట్గా σV1' చేయడం ద్వారా కూడా తీసుకురాగలం. సో ఈ ఆపరేషన్ ఇంటూ ఈ ఆపరేషన్ = ఈ ఆపరేషన్. సో మనకి కావాల్సిన అల్టిమేట్ ప్రోడక్ట్ ఏంటి? ఇది. ఈ ప్రోడక్ట్ తయారు చేయాలి. ఈ ప్రోడక్ట్ని ఈ రెండు ప్రోడక్ట్లు ఈ రెండింటితో ఈ ఆపరేషన్ చేయడం ద్వారాను మనం చెయ్యొచ్చు, లేదా డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసైనా చేయొచ్చు. సో ఈ రెండు ఆపరేషన్స్ = ఈ ఆపరేషన్. సో ఈ రెండు ఆపరేషన్లు దేంట్లో ఉన్నాయి? C2Vలోనే ఉన్నాయి. అలానే ఈ ఆపరేషన్ దేంట్లో ఉంది? అది కూడా C2Vలోనే ఉంది. ఇది σV' అంటే ఇది σV', σxz. సో అది కూడా ఇదే గ్రూప్లో ఉంది. సో దీన్నే అంటారు, దీన్నే క్లోజర్ రూల్ అంటారు. సో నేనేం చెప్పాను, క్లోజర్ రూల్ అంటే ఏవైనా రెండు ఆపరేషన్ చేస్తే వచ్చిన రిజల్టెంట్ ఆపరేషన్ కూడా అదే గ్రూప్లో ఉండాలి. సో ఇది ఉంది కదా, అంటే ఈ గ్రూప్ అనేది ఈ C2V అనేది క్లోజర్ రూల్ ఫాలో అవుతుంది. సో దీన్ని గ్రూప్ అనొచ్చు. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. H2O మాలిక్యూల్ తీసుకున్నాం. ఇప్పుడు నేను రివర్స్ చేశాను. ఫస్ట్ σV చేశాను, తర్వాత C2 చేశాను. ఓకే, ఫస్ట్ ఇంతక ఎగ్జాంపుల్ ఏం చేస్తాను, ఫస్ట్ C2 చేశాను, తర్వాత σV చేశాను. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ σV చేస్తున్నాను, తర్వాత వచ్చిన ప్రోడక్ట్ మీద C2 చేస్తున్నాను. అప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఓకే, ఆ ప్రోడక్ట్ కూడా ఎలా వస్తుంది? మనం మెయిన్ ప్రోడక్ట్ నుంచి σV' ద్వారా చేయడం ద్వారా ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా తీసుకురావచ్చు. సో σV × C2 = V'. సో నాకు ఈ అల్టిమేట్గా వచ్చిన ప్రోడక్ట్ని నేను ఈ వేలోనూ తెచ్చుకోవచ్చు, లేదా ఈ వేలోనూ తేవచ్చు. సో ఈ వే = ఈ వే. సో
ఈ పెద్ద లాంగ్ వే అంటే 2 స్టెప్ వే ఇది. ఈ 2 స్టెప్ వే ఈజ్ ఈక్వల్ టు ఈ సింగిల్ స్టెప్ వే. సో ఆ 2 స్టెప్ వేలో ఉన్న ఎలిమెంట్స్ అదే గ్రూప్లో ఉన్నాయి. ఆ సింగిల్ స్టెప్ వేలో ఉన్న ప్రొడక్ట్లో వచ్చే ఆ కాన్ఫిగరేషన్ కూడా ఆ ఎలిమెంట్ కూడా ఇదే గ్రూప్లో ఉంది. సో దీన్ని క్లోజర్ రూల్ అంటారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ NH3 మ్యాచ్ చూద్దాం. NH3 తీసుకోండి. NH3 ఇది C3V గ్రూప్ పాయింట్ కలిగి ఉంటుంది. సో C3V గ్రూప్ అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఐడెంటికల్ ఎలిమెంట్ ఉంటుంది, C3', C3 డబల్ ప్రైమ్, సిగ్మా V, సిగ్మా V ప్రైమ్, సిగ్మా V డబల్ ప్రైమ్ అనేవి ఉంటాయి. సో దీంట్లో నేను 2 ఎలిమెంట్స్ లేదా ఆపరేషన్స్ తీసుకున్నాను. ఆ 2 ఎలిమెంట్స్ ఏంటి? C3V ప్రైమ్ అనేది, తర్వాత సిగ్మా V, ఈ 2 తీసుకున్నాను. ఆ 2 ఆపరేషన్స్ ఒక NH3 అనే మాలిక్యూల్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. సో ఈ NH3 మాలిక్యూల్ ఈ పిరమిడ్ షేప్లో ఉంది. ఆ 3 ఎడ్జెస్ 3 హైడ్రోజన్స్ అన్నమాట. అలా చేశాను. ఫస్ట్ C3' చేశాను, నాకు ప్రొడక్ట్ ఎలా వచ్చింది. తర్వాత సిగ్మా V చేశాను, అప్పుడు ప్రొడక్ట్ ఎలా వచ్చింది. ఓకే, ఈ ప్రోడక్ట్ని నేను మెయిన్ ప్రోడక్ట్ ద్వారా ఇంకో పద్ధతిలో కూడా తేవచ్చు, అది సిగ్మా V' ద్వారా కూడా తేవచ్చు. సో C3 ఆర్ ప్రైమ్ ఆ సిగ్మా V ఈ 2 ఆపరేషన్స్ చేస్తే వచ్చిన ఒక ప్రోడక్ట్, ఇది ప్రోడక్ట్ని నేను డైరెక్ట్గా సిగ్మా V ప్రైమ్ అనే ఆపరేషన్ చేయడం ద్వారా నాకు లభిస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఓకే, అలానే ఇంకోటి చూడండి. ఇప్పుడు నేను రివర్స్ చేశాను. సిగ్మా Vని ముందు చేశాను, తర్వాత ఇక్కడ సిగ్మా Vని ముందు చేశాను, తర్వాత C3'ని చేశాను. అప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ నేను ఎలా సంపాదించవచ్చు? సింగిల్ స్టెప్లో సిగ్మా V డబల్ ప్రైమ్ ద్వారా సంపాదించవచ్చు. సో సిగ్మా V' కూడా ఎక్కడ ఉంది? అదే గ్రూప్లో ఉంది. ఓకే, సిగ్మా V కూడా అదే గ్రూప్లో ఉంది, సిగ్మా V1' కూడా అదే గ్రూప్లో ఉంది, సిగ్మా V2' కూడా అదే గ్రూప్లో ఉంది. సో ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే కామ్యూటేటర్ అండ్ నాన్ కామ్యూటేటర్ అనేది ఒక పాయింట్ వస్తుంది. కామ్యూటేటర్ అండ్ నాన్ కామ్యూటేటర్ అంటే కామ్యూటేటర్ అంటే A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A అయితే కామ్యూటేటర్. అలా కానప్పుడు నాన్ కామ్యూటేటర్ అంటారు. A ఇంటూ B నాట్ ఈక్వల్ టు B ఇంటూ A, అలా ఉండడాన్ని నాన్ కామ్యూటేటర్ అంటారు. సో ఇక్కడ దీన్ని A అనుకోండి, దీన్ని B అనుకోండి. A ఇంటూ B చేస్తే మనకి సిగ్మా V ప్రైమ్ వచ్చింది. అలా కాకుండా B ఇంటూ A చేస్తే సిగ్మా V డబల్ ప్రైమ్ వచ్చింది. సో ఇక్కడ సిగ్మా V ప్రైమ్ వచ్చింది, ఇక్కడ సిగ్మా V డబల్ ప్రైమ్ వచ్చింది. సో A ఇంటూ B వచ్చిన రిజల్టెంట్ B ఇంటూ Aకి ఈక్వల్ అవ్వట్లేదు. అలా ఉండడాన్ని నాన్ కామ్యూటేటర్ అంటారు, నాన్ కామ్యూటేటర్. ఓకే, ఇది క్లోజర్ రూల్. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఐడెంటిటీ రూల్. సెకండ్ రూల్ ఈజ్ ఐడెంటిటీ రూల్. సో ఐడెంటిటీ రూల్ అంటే ఏంటి? సో ఇక్కడ కూడా G అనేది చూపిస్తున్నాను. నేను కొన్ని డిజిట్స్ తీసుకున్నాను, 0 1 2 3 4 5 6 అనేది. ఇక్కడ 2 ఇంటూ 1 is equal to 2, 3 into 1 is equal to 3, 4 into 1 is equal to 4. So ikkada 1 is the identical element in this group. So in every group there is exists an element group, identity element, which when multiplied with any other element of the same group it gives the unchanged element. So ఐడెంటిటీ రూల్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఏ గ్రూప్లో అయినా ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఒకటి ఉండాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది గ్రూప్లో ఉంటే దాన్ని ఐడెంటిటీ రూల్ ఫాలో అవుతుంది అంటారు. సో ఈ గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 1. ఓకే, ఆ 1తో మనం ఏది మల్టిప్లై చేసినా మనకు అదే వస్తుంది. 1తో 2 చేస్తే 2 వస్తుంది, 1తో 3 చేస్తే 3 వస్తుంది, 1తో 4 చేస్తే 4 వస్తుంది. సో 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. అలానే మనం తీసుకునే ఏ గ్రూప్ అయినా C3V పాయింట్ గ్రూప్ అయినా, లేకపోతే ఇక్కడ పైన చూపించిన C3V కానీ ఇంకేదైనా పాయింట్ గ్రూప్స్ అయినా, ఏ గ్రూప్ అయినా దానిలో ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఉండాలి. అలా ఉంటే అది ఐడెంటిటీ రూల్ని ఫాలో అవుతుంది అంటారు. సో అలా ఐడెంటిటీ రూల్ ఫాలో అయ్యే దాన్నే మనం గ్రూప్ అంటాం. సో ఇవన్నీ ఒక గ్రూప్ అవ్వాలంటే కావాల్సిన ఫాలోయింగ్ రూల్స్ అనమాట. ఈ క్లోజర్ రూలే కానీ ఐడెంటిటీ రూలే కానీ ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నాయంటే దాన్ని పర్ఫెక్ట్గా గ్రూప్ అనొచ్చు.
సో చూడండి, ఈ C2V అనేది ఒక గ్రూపు. C2Vలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏది? ఈ